ఆఫ్రికా దేశమైన ఇథియోపియాలో హేలీ గుబ్బి అగ్నిపర్వతం 10,000 సంవత్సరాల్లో తొలిసారి బద్దలైంది. ఆ భారీ విస్ఫోటనం కారణంగా పెద్ద ఎత్తున బూడిదతో పాటు పొగలు వెలువడుతున్నాయి. అవి నింగిలోకి వేల మీటర్ల ఎత్తుకు వ్యాపించడంతో పలు దేశాలకు చెందిన విమాన రాకపోకలకు సైతం అంతరాయం ఏర్పడింది. పెద్ద ఎత్తున వెలువడిన బూడిద పొగ ఇప్పటికే ఎర్ర సముద్రం మీదుగా ఒమన్, యెమెన్ దేశాలకు విస్తరించడంతో అక్కడ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఇథియోపియా అఫర్ రీజియన్లో ఉన్న హేలీ గుబ్బి అగ్నిపర్వత విస్ఫోటనం చరిత్రలో అత్యంత అసాధారణమైన ఘటనల్లో ఒకటని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హేలీ గుబ్బి అగ్నిపర్వత విస్ఫోటనం తీవ్రతతో వెలువడ్డ బూడిద మేఘాలు రాజస్థాన్ గుండా భారత్లోకి ప్రవేశించాయి. హర్యానా, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లో విస్తరిస్తున్నాయి. ఫలితంగా డీజీసీఏ విమానయాన సంస్థలు, విమానాశ్రయాలకు అడ్వైజరీ జారీ చేసింది. బూడిద ప్రభావిత ప్రాంతాల్లో విమానాలు నడపొద్దని ఆదేశించింది. ఇంజిన్ పనితీరు, పొగ వంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. విమానాశ్రయాల్లో రన్వే, ట్యాక్సీవేలు, అప్రాన్లను తనిఖీ చేయాలని, కార్యకలాపాలను తిరిగి ప్రారంభించే ముందు వాటిని శుభ్రపరచాలని పేర్కొంది. మరోవైపు జడ్డా, కువైట్, అబుదాబి వంటి ప్రాంతాలకు అకాసా ఎయిర్, ఇండిగో విమానాలను రద్దు చేశాయి. డచ్ క్యారియర్ కేఎల్ఎం ఆమ్స్టర్డామ్ నుంచి ఢిల్లీకి రావాల్సిన విమానాన్ని రద్దు చేసింది. అగ్నిపర్వత ప్రభావం తమపై పెద్దగా లేదని ఎయిర్ ఇండియా తెలిపింది.